హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో మ్యాక్సిమం జేఎంఎన్స్కి ఎంసెట్కి కానీ ఇలాంటి మోడల్స్ అడుగుతారు. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ అని అడిగినారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి ఆల్ఫా కమా బీటా రూట్స్. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఒక వాల్యూ ఏమవుతుంది, అది ఆప్షన్స్ చూసుకుంటే పాజిటివ్, నెగిటివ్, నాన్ పాజిటివ్. సో అది దానికి వాల్యూ ఒకటి కనుక్కోవాలా, అంటే అది పాజిటివ్ వాల్యూవా నెగిటివ్ వాల్యూవా ఆ విధంగా కనుక్కోవాలా, పూర్తి వాల్యూ అవసరం లేదు. సో అది ఎట్లా చూద్దాం. ఫస్ట్ మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, -b/a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. ఇవి ఒకటి మనం గుర్తు తెచ్చుకుంటే దీంట్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినది రాసుకుంటాం. 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ బీటా స్క్వేర్ని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. మొత్తం అంతా 1తో 3ని చేస్తే 1 ప్లస్ బీటా స్క్వేర్. నెక్స్ట్ ఆల్ఫాతో మొత్తం ఇదంతా చేస్తే ఆల్ఫా బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్తో చేస్తే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఆ విధంగా చేస్తామా. ఇప్పుడు ఆల్ఫా బీటా రెండు కాంబినేషన్స్ తీసుకుందాం. 1 అనేది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ బీటా ఉంది, ఈ రెండు కాంబినేషన్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ బీటా స్క్వేర్ ఉంది, ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ ఉంది, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఒక కాంబినేషన్, ఆల్ఫా బీటా అనేది ఒక కాంబినేషన్ ప్రోడక్ట్లో ఉంది. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అనేది ఒక కాంబినేషను. మిగిలినది ఉంది ఆల్ఫా బీటా స్క్వేర్ బీటా కదా. ఈ రెండు కామన్ తీస్తే ఏమొస్తుంది, ఆల్ఫా బీటా కామన్ తీస్తే రెండిట్లో ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో అన్నీ ఆల్ఫా కమా బీటా ఒక కాంబినేషన్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు దీన్ని, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని. ఎట్లా అంటే నార్మల్గా ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇప్పుడు ఇది ఒక్కటి కావాలి కదా మనకి, ఈ టర్మ్ ఈ పక్క పంపిస్తే ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అవుతుంది. సేమ్ అదే విధంగానే రాసినాం ఇక్కడ. ప్లస్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో -b/a సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆల్ఫా బీటా ప్లేస్లో c/a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా అట్లా డెరైవ్ చేసుకుంటూ పోతే ఇక్కడికి వస్తాం. ఇక్కడ 1 -b/a ప్లస్ b²/a² మైనస్ c/a ప్లస్ c²/a² మైనస్ bc/a². ఇక్కడ కింద డినామినేటర్లో ఏముంది, దీనికి a² ఉంది, దీనికి a ఉంది, ఇక్కడ ఏమీ లేదు. మొత్తం ఎల్సిఎం చేస్తే అన్నిటికీ a² వచ్చేస్తుంది. సో అప్పుడు a² మైనస్ ab ప్లస్ b² మైనస్ ac ప్లస్ c² మైనస్ bc /a² వస్తుంది. మరి స్క్వేర్స్ అనేటివి పక్క తీసుకుందాం. a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ bc మైనస్ ca. మ్యాక్సిమం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా ప్రాబ్లమ్స్లో చూసింటాం మనం. ఇట్లా వచ్చినప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకునే చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకోవాలంటే దీని అంతా 2తో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తాం. అంటే 2a² ప్లస్ 2b² ప్లస్ 2c² మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడన్నా రాని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ 2 చేస్తాం. సో ఇప్పుడు a² ఇక్కడ తీసుకుంటాం, దీంట్లోంచి ఒక b² తీసుకుంటాం, మైనస్ 2ab తీసుకుంటాం. అప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఫామ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి b² మిగిలి ఉంటుంది కదా, ఆ b² ప్లస్ c² మైనస్ 2bc తీసుకుంటాం, c² ప్లస్ a² మైనస్ 2ca తీసుకుంటాం. మొత్తం ఇవన్నీ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2a². ఇది పాజిటివ్ వాల్యూవే, ఇది పాజిటివ్ వాల్యూవే. ఓవరాల్గా ఇదంతా పాజిటివ్ వాల్యూ. అదిగాక ఇఫ్ a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c అయిందనుకో, అంటే a ఈక్వల్స్ టు b అయితే 0 అయిపోతుంది, b ఈక్వల్స్ టు c అన్నది 0, c ఈక్వల్స్ టు a అన్నది 0, మొత్తం ఓవరాల్ వాల్యూ అంతా 0 అయిపోతుంది. ఎప్పుడు ఇఫ్ a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c అయినప్పుడు. సో మనకి పాజిటివ్ వాల్యూ అదిగాక ఈక్వల్స్ టు 0 రెండు వస్తుంది. ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చినారు, పాజిటివ్ ఇచ్చినారు. సో ఇది సాటిస్ఫాక్షన్. నెగిటివ్, సో ఇది సాటిస్ఫై కాదు. నాన్ నెగిటివ్, నాన్ పాజిటివ్ కానీ సాటిస్ఫై కాదు. మనకి ఆన్సర్ నాన్ నెగిటివ్. ఎందుకంటే పాజిటివ్లో మనకి 0 కూడా వస్తుంది కదా. పాజిటివ్ వాల్యూస్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 అనేది స్టార్ట్ కాదు. సో నాన్ నెగిటివ్ అంటే
జీరో నుంచి కూడా వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.